మాకు మచిలీపట్నం ట్రెజరీ ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయీ ఇంక 2 days బ్యాక్ మొన్నే అనుకుంటా వచ్చి కలిశారు. సేయింగ్ దట్ ఇలా లైంగిక వేధింపులు అంటే డజంట్ మీన్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. లైంగిక వేధింపులు అంటే కేవలం టచ్ చేయటమే కాదండి. ఇట్ కెన్ బి వర్డ్స్, యాక్షన్స్, ఎనీథింగ్. సో అదైతే ఏదైతే జరుగుతుందో దాని గురించి కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చారు. ఆల్రెడీ మాకంటే ముందు కూడా కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది. దాని మీద డిఆర్ఓ గారిని కలెక్టర్ గారు అసైన్ చేశారు. మళ్ళీ షీ వాజ్ నాట్ అంటే సాటిస్ఫైడ్ కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా వద్దని చెప్పారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే షీ వాజ్ నాట్ జస్టిస్ జరుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర తను రాసి ఇచ్చింది, మాకు ఐసీ వద్దు ఎల్సీసీతో చేయించండి అని చెప్పి. సో మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఎల్సీసీని పంపించారు. ఆ టీం అంతా కూడా ఇక్కడే ఉంది. సో ఎల్సీసీ వాళ్ళు 2 సార్లు రావటం జరిగింది. 9th అండ్ 9th ఒకసారి వచ్చారు. ఒకసారి వచ్చి బోత్ ఫస్ట్ విక్టిమ్ అయితే ఎవరున్నానో రెస్పాండెంట్ ఇద్దరితో మాట్లాడటం జరిగింది. తర్వాత మళ్ళీ 21st ఇంకోసారి, ఎందుకంటే ఇలాంటివన్నీ ఒకసారి ఒక కంక్లూజన్కి వచ్చేయలేము ఒక మీటింగ్లోనే. అట్లీస్ట్ 2-3 times వచ్చి యూజువలీ 90 days టైం ఉంటుంది. బట్ సిన్స్ ఇక్కడ విక్టిమ్ కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇద్దరు ఒకే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడుతుందని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మీరు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి, ఎంప్లాయీస్ అందరితో మాట్లాడి, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కూడా పక్కగా ఉండాలి కాబట్టి. సో మళ్ళీ 21st వచ్చి కూడా ఇక్కడ అందరి ఎంప్లాయీస్ తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ అది తీసుకున్నారు. తర్వాత మా దగ్గరికి వచ్చి అంటే వెంటనే అమ్మాయికి ఏం జరిగిందో చెప్పలేదు కాబట్టి షీ వాజ్ నాట్ హ్యాపీ కాబట్టి మా దగ్గరికి వచ్చి ఇలా మేము ఇచ్చాము కంప్లైంట్ అయింది, నాకు ఇంకా ఏం చెప్పలేదు అంటే, సో దాని మీద మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఎల్సీసీ వాళ్ళని కూడా అందరినీ పిలిపించడం, డిఆర్ఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను ఏమైందని. సో పిలిపించి ఎల్సీసీ ఏం డెసిషన్ వచ్చింది అనేది అది కనుక్కున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ని మళ్ళీ విడిగా పిలవటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే విక్టిమ్ బోత్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కూడా పిలిచి ఇద్దరిని పిలిచి మాట్లాడతాం. సో కంక్లూజన్కి వచ్చాము. ఈ కంక్లూజన్ ఈ రిపోర్ట్ మళ్ళీ కలెక్టర్ గారు పంపిస్తే ఆయన ఫైనల్ అథారిటీ కాబట్టి హీల్ డిసైడ్ వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. అవలేదంటమ్మా, కలెక్టర్ గారి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈవెన్ బిఫోర్ డిటిఓ గారి దగ్గరికి రాకముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన డిఆర్ఓ గారిని అసైన్ చేశారు. సో డిఆర్ఓ గారు మాట్లాడి తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు. మళ్ళీ ఈ లోపు ఈ అమ్మాయికి వెంటనే ఏం ఆన్సర్ రాలేదు కాబట్టి మళ్ళీ తను కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగితే అండ్ ఐసీసీ వద్దు నాకు ఓన్లీ ఎల్సీసీ లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంతా, సో మళ్ళీ వాళ్ళని పంపించారనమాట చేయటానికి. సో వాళ్ళు 2 times విజిట్ చేయటం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ వెంటనే రాలేదు కాబట్టి తను మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా అయింది మాకేం రాలేదు అని ఏడుస్తూ వచ్చేసరికి సో వీ హ్యాడ్ టు కమ్, అంటే అక్కడ కరెక్ట్ గా జరిగిందా లేదా ఎంక్వైరీ ఆ అమ్మాయి వైపు ఉన్నారా లేదా అని కనుక్కోవటానికి వచ్చాం అనమాట. పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు హోల్డ్ లో ఉంచారంటే ఈ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కదా, సో ఇది అయ్యాక ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని కూడా దాని మీద చేయాలని చెప్పి అందుకని హోల్డ్ లో ఉంచారు తప్పితే ఏం లేదు. జిల్లా ఉన్నతాధికారి అంటే ఎవరండి? సరే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎల్సీసీ వచ్చింది కదా, ఆయన సింగిల్ మ్యాన్, ఆయన సింగిల్ మాట మీరు చెల్లుతుందని ఎలా అనుకుంటారు? దానికంటే కలెక్టర్ డైరెక్ట్ గా మళ్ళీ అందుకే కదా ఎల్సీసీని వేశారు. వచ్చారు ఇప్పుడు న్యాయం చేస్తాం కదా, అందుకే కదా వచ్చాము మేము ఇన్ పర్సన్. అంటే కలెక్టర్ గారు అసైన్ చేశారు, కలెక్టర్ గారు కూడా ఐ థింక్ లీవ్ లో ఉన్నట్టున్నారు ఒక 1 week 10 days నుంచి, అందుకని. బట్ ఐ థింక్ ఫోన్ లో ఎల్సీసీ వాళ్ళతో టచ్ లో ఉండి మీరు ఒకసారి చేస్తే సరిపోదు మళ్ళీ రెండోసారి కూడా చేయండి అంటే వాళ్ళు 21st వచ్చి అందరితో మాట్లాడి ఇంకా నేను వస్తున్నానని చెప్పి వాళ్ళ రిపోర్ట్ కూడా ఫైనల్ చేసి నాకు ఇవ్వటం జరిగింది. అల్టిమేట్లీ జస్టిస్ అనేది కావాలి, అందరూ ఒకేలాగా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇది ఎంక్వైరీ ఇది కదండి, మరి వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ద హైయర్ అథారిటీస్ కదా. ఇప్పుడు అదంతా కూడా మేము అందరితో స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అంతా కూడా చూసాము.
ఇస్తా అన్నారు కదా. అది మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం కదా. ఐ మీన్ రిటర్న్ ఎంక్వైరీ ఏదైతే ఉందో విల్ గివ్ దట్ ఇన్ లెటర్ టు ద కలెక్టర్. ఆ తర్వాత ఆయన ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అప్పుడు తెలుస్తుంది కదా న్యాయం జరిగిందా లేదా అనేది. ఆయన తీసుకునే డెసిషన్ మీద ఇట్ విల్ హ్యాపెన్ కదా. అది మరి ఎక్కడున్నా తెలీదు. బట్ రిటర్న్ రిపోర్ట్ అయితే ఏదైతే ఎల్సిసి చేసిందో, ఎల్సిసిలో ఎన్జిఓ ఉన్నారు, లీగల్ కౌన్సిలర్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఉన్నారు, పీడీ ఉన్నారు, అండ్ కలెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎల్సిసి. వీళ్ళ కింద ఉన్నారు. సో వీళ్ళు ఐ సీన్ ద రిపోర్ట్. ఇట్ ఈస్ ఇన్, మరి అప్పుడే నేను చెప్పొచ్చో లేదో తెలీదు. బట్ ఇట్ ఈస్ అ ఫెయిర్ ఎంక్వైరీ, ఇట్ ఈస్ అ ఫెయిర్ థింగ్. మీరు కనుక దాంట్లో ఏమన్నా తెలిస్తే మళ్ళీ నన్ను అడగండి. నేను రిపోర్ట్ చూసాను, దే గివెన్ అ ఫెయిర్ రిపోర్ట్. మీరు అన్నట్టు అదేలే, సి ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో అందుకే ఆ ఇనీషియల్ నుంచి షీ వాజ్ నాట్ హ్యాపీ, నాకు న్యాయం జరగదనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మేము రావాల్సి వచ్చింది. సో ఎల్సిసి ఎంక్వైరీ, మా ఎంక్వైరీ రెండు కలిపి కూడా మేము పంపిస్తాము.